హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 31st మార్చ్ 2024 యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. మొట్టమొదటి కరెంట్ అఫైర్ ఏంటి అంటే ఓం ఆకారంలోని టెంపుల్ అయితే నిర్మించారనమాట. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి టెంపుల్. అది కూడా ఇది మన భారతదేశంలోని రాజస్థాన్లోని పాలి అనే ప్రాంతంలోని నిర్మించారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సూపర్లేటివ్ టాపిక్గా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఓం ఆకారంలో టెంపుల్ ఇది వరకు ఎక్కడ నిర్మించారు అంటే రాజస్థాన్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పబ్లిక్ ఛార్జింగ్ పోర్టల్తో జాగ్రత్త అని కేంద్ర ప్రభుత్వం అయితే కీలక సూచనలు అయితే చేసిందనమాట అన్ని రాష్ట్రాలకి. అంటే మనకి ఛార్జింగ్ పెట్టుకునేవి కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో దొరుకుతాయి కదా, వాటిని పెట్టుకునేటప్పుడు కొంచెం మనం ముందు వెనక చూసుకొని పెట్టుకోవాలి. లేదంటే మన ఫోన్లో ఉన్న మొత్తం డేటాని వాళ్ళు లాక్కునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా మనకి అలాంటి అత్యవసర పరిస్థితి ఏమైనా వచ్చినప్పుడు ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేసుకొని అక్కడ ఛార్జింగ్ అనేది పెట్టాలి అనేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ఏదైనా సైబర్ మోసానికి కానీ గురైతే 1930 అనే నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొంది. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే చూద్దాము. మనుషులు చెవిలాగా ఉండే చెవి రెప్లికా అనే అమెరికాకు చెందిన మెయిన్ కార్నెల్ మెడిసిన్ ఇంజనీర్కి చెందిన శాస్త్రవేత్తలు సృష్టించారనమాట. ఇది దేంతో సృష్టించారు అంటే 3D ప్రింటింగ్ సాంకేతాలను ఉపయోగించి ఈ చెవిని తయారు చేశారు. ఈ చెవి పేరేంటి అంటే చెవి రెప్లికాను ఎవరు కనుక్కున్నారు అంటే అమెరికాకు చెందిన మెయిన్ కార్నెల్ మెడిసిన్ ఇంజనీరింగ్కి చెందిన శాస్త్రవేత్తలు అనమాట. అలానే దీన్ని దేన్ని ఉపయోగించి తయారు చేశారు అంటే 3D ప్రింటింగ్ సాంకేతాలను ఉపయోగించి సేమ్ మనిషి చెవిలాగా ఉండే చెవిని అయితే తయారు చేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. 900 సంవత్సరాల క్రితం కాలం నాటి చాళుక్య రాజులు నాటిది తెలంగాణలో, అంటే చాళుక్య రాజులు కాలం నాటి ఒక శాసనం అనేది తెలంగాణలోని గంగాపురంలోని బయలుపడింది అనమాట. ఇటీవల ఇక్కడ అంటే 900 సంవత్సరాల క్రితం చాళుక్య రాజుల శాసనం ఎక్కడ బయలుపడింది అని అడిగే ఛాన్స్ ఉంది, లేదంటే ఎన్ని సంవత్సరాల క్రితం అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. తెలంగాణలోని గంగాపురంలోని ఈ శాసనం అయితే బయటపడింది అనమాట. ఎవరికి సంబంధించిందంటే చాళుక్య రాజులకు సంబంధించింది. అలానే సముద్రపు దొంగలు ఆట కట్టించిన భారత్ 23 మంది పాకిస్తానీలను రక్షించిన నౌకాదళ సిబ్బంది. మన భారతీయులకు సంబంధించిన నౌకాదళ సిబ్బంది 23 మంది పాకిస్తానీలను రక్షించారనమాట. ఎక్కడ అని అంటే గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఎక్కడండి? గల్ఫ్ ఆఫ్ ఎడెన్కు సమీపంలో ఉన్న సోక్రటా ద్వీప సమూహానికి 90 నాటికల్ మైళ్ళ దూరంలో ఇరాన్కు చెందిన కంబార్ను 9 మంది సముద్ర దొంగలు ఆధీనంలోకి తీసుకున్నారనమాట. ఇరాన్కి చెందిన కంబార్ అంటే అక్కడ ఆ షిప్ పేరేంటంటే కంబార్ అనమాట. ఈ కంబార్ను 9 మంది సముద్రపు దొంగలు ఆధీనాలకు తీసుకోగా మన భారతదేశానికి చెందిన నౌకాదళ సిబ్బంది వచ్చేసి దాన్ని రక్షించారనమాట. ఎలా రక్షించారు అంటే INS త్రిశూల్. ఎలా రక్షించారు అనే క్వశ్చన్ అడగొచ్చండి. ఇది వచ్చేసి INS త్రిశూల్ సాయంతో దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు అయితే తెలిపారనమాట. ఏ విధంగా గల్ఫ్ ఆఫ్ ఎడెన్ సమీపంలో ఉన్న సోక్రటా ద్వీప్ సమూహానికి చెందిన కంబార్ను రక్షించారు అంటే INS త్రిశూల్ సాయంతో దొంగలను అదుపులోకి తీసుకున్నట్లుగా అధికారులు అయితే తెలిపారనమాట. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలానే తర్వాత కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. అంతర్జాతీయ చెస్ సమైక్య వాళ్ళు నిర్వహించిన 6వ సహస్ర ర్యాపిడ్ ఫైర్ అనే గేమ్ అనమాట. ఎవ్రీ ఇయర్ మేబీ పెడతారనుకుంటా, నాకు కూడా అంత ఐడియా లేదు, బట్ ఇదైతే వార్తల్లో వచ్చింది. అంతర్జాతీయ చెస్ సమైక్య ఇది IIT మద్రాస్ ఆధ్వర్యంలో జరిగింది. 30 నుంచి 31 తేదీల్లో జరిగిందనమాట. అంటే మనకి పైన ఇచ్చి ఏ IIT ఆధ్వర్యంలో జరిగింది అని అడగచ్చు. IIT మద్రాస్ ఆధ్వర్యంలోని 30, 31 తేదీల్లో జరిగింది. ఐక్యరాజ్య సమితి ఐక్యంగా పనిచేసే విపత్తులను నిర్వహణ చర్యలకు సంబంధించి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఎఫర్ట్స్ సంబంధించిన ఇది జెనీవా కేంద్రంగా పనిచేస్తుందన్నమాట. దీనికి కీలక పాత్ర పోషిస్తుంది ఇండియాకి సంబంధించిన కమల్ కిషోర్ ఆధ్వర్యంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనికి సంబంధించింది కమల్ కిషోర్ అనమాట. ఈయన మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలానే లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ AI. ఇప్పుడు AI అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కదండి. AI అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఎక్కడ వార్తల్లో చూసినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఎక్కువ వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన బుక్ అనమాట. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మనకి రాబోయే ఏ ఎగ్జామ్స్లో అయినా సరే ఈ క్వశ్చన్ అంటే ఈ బుక్ ఎవరు రాశారో అని అడగచ్చు. లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ AI అనే బుక్ని ఇండియన్ బ్రిటిష్ మహిళ, అంటే ఇండియాకి సంబంధించిన బ్రిటిష్ అక్కడ నివసిస్తున్న మహిళ అనమాట, మధుమిత ముర్గియా దీన్ని రచించారు. ఈ బుక్ వచ్చేసి ఇనాగ్రల్ ఉమెన్స్ ప్రైజ్కి ఎన్నికైందనమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇదైతే మనకు అంత అవసరం లేదు కానీ ఈ బుక్ ఎవరు రచించారనేది అడుగుతారనమాట. దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు యూస్ అయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.